అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది. ఐఆర్జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఆమెను హతమార్చేందుకు ఈ పథక రచన చేశాడని తెలుస్తోంది. కానీ ఆయన ప్లాన్ అమలు చేసేలోపే అరెస్ట్ అయ్యాడు. 32 ఏళ్ల మహమ్మద్ బాకర్ సాద్ దావూద్ ఆల్ సాదీ కొంతకాలం క్రితం టర్కీలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అమెరికాకు తరలించారు. ఆయనను విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలు గుర్తించారు. మహమ్మద్ వద్ద ఇవాంకా కుటుంబం నివసిస్తున్న ఇంటి బ్లూ ప్రింట్ ఉందని వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఖాసిం సులేమానీ ఇరాన్ మిలిటరీలో అగ్రశ్రేణి కమాండర్. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ విభాగం ఖుద్ ఫోర్స్కు కమాండర్గా ఉన్న సమయంలో అమెరికా ఆయనను హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మహమ్మద్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇరాన్ ఇరాక్ ఉగ్ర నెట్వర్క్లో ఆయనదే కీలక పాత్ర అని అమెరికా అధికారులు తెలిపారు.